1947లో మొదలైన కాశ్మీర్ వివాదం ఇప్పుడు మళ్ళీ రక్తపాతంగా మారింది. రిపోర్ట్స్ ప్రకారం 19 మంది పిల్లలు, 7 మంది గర్భిణీ మహిళలతో సహా అనేక మంది ప్రజలు చనిపోయారు. అసలు పీఓకేలో ఏం జరుగుతుంది? అసలు ఇండియాకి దీనివల్ల ఏం వస్తుంది? పీఓకే అంటే ఏంటి? 1947లో భారత్ పాకిస్తాన్ విభజన తర్వాత కాశ్మీర్పై 2 దేశాలు వాటి హక్కులపై చూపాయి. అప్పటికి యుద్ధం తర్వాత కాశ్మీర్ 2 భాగాలుగా విభజించబడింది. భారత్ దగ్గర జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర ఉన్న భాగాన్ని ఇండియా పాకిస్తాన్ ఆక్యుపైడ్ పీఓకే అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో ముజఫరాబాద్, మియాపూర్, రవల్కోట్ లాంటి ప్రదేశాలు ఉన్నాయి. కాశ్మీర్ వివాదం 75 సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. మరి 2026లో ఏం జరిగింది? 2026 జూన్ పీఓకేలో పెద్ద ఆందోళనలు మొదలయ్యాయి. జాయింట్ అసెంబ్లీ యాక్షన్ కమిటీ (JAC) అనే సంఘం ప్రజల హక్కులు మరియు ఆర్థిక సమస్యలపై పోరాటం మొదలుపెట్టింది. ఇక్కడే పోలీస్ మరియు ప్రొటెస్టర్స్ మధ్య ఘోరమైన గొడవలు జరిగాయి. రిపోర్ట్స్ ప్రకారం 19 మంది పిల్లలు చనిపోయారు. 7 మంది గర్భిణీ మహిళలతో సహా 20 కంటే ఎక్కువ సివిలియన్స్ మంది చనిపోయారని వివిధ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే ఇది ఇక్కడితో ఆగేలా లేదు. ఈ సంఖ్య మరింత పెరగొచ్చు. ఇంటర్నెట్ సర్వీస్ కొన్ని ప్రదేశాల్లో బ్యాన్ చేశారు. వేల మంది సెక్యూరిటీ పర్సనల్ ని డిప్లాయ్ చేశారని కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. మరి ఇండియా ఏం చేస్తుందంటే భారత్ ప్రభుత్వం ఈ ఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పీఓకేలో జరిగిన హింస మరియు మానవ హక్కులపై ఉల్లంఘనపై ప్రపంచం దృష్టి పెట్టాలని కోరింది. పాకిస్తాన్ తన చర్యలకు జవాబు ఇవ్వాల్సిందే అని ఇండియా చెప్పింది. ఇండియా మాట్లాడుతూ ఒక పోస్ట్ వేసింది. ఇండియాకి డేంజర్ ఉందా లేదా అంటే ఇది ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం కాదు, కానీ బార్డర్ టెన్షన్స్ పెరగొచ్చు. ఇన్ఫిల్ట్రేషన్ ప్రయత్నాలు చేస్తూ కాశ్మీర్ ప్రదేశంలో సెక్యూరిటీ అలర్ట్ చేయొచ్చు. రాజకీయ మరియు మిలిటరీ ప్రెజర్స్ చాలా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇండియాపై డైరెక్ట్ అటాక్ లేదు, కానీ ఫ్యూచర్లో ఏమైనా అవ్వచ్చా? మరిన్ని ప్రొటెస్ట్ జరిగి పాకిస్తాన్ సెక్యూరిటీ ఆపరేషన్ మరింత బలంగా మారి ఇంటర్నేషనల్ మీడియా దృష్టి పీఓకేపై పడి కాశ్మీర్ ఇష్యూ మళ్లీ ప్రపంచ చర్చల్లో ముఖ్యమయ్యేలా చేస్తుంది. 75 సంవత్సరాల కాశ్మీర్ వివాదంలో మరొక రక్తపాతం అధ్యాయం రాయబడుతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో.